హలో ఫ్రెండ్స్, విఐపిఐఎస్ అకాడమీ ఇస్ బ్యాక్ విత్ ఎ న్యూ బ్యాంగ్ అని చెప్పుకోవాలండి. సో ప్రీవియస్‌గా మనం ఒక వీడియో చేసుకున్నాము. దాంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వికలాంగులు లేదా దివ్యాంగజనులు ఎవరైతే ఉన్నారో, మీ అందరికీ కూడా మన కోచింగ్‌లో ఫ్లాట్ 50% ఆఫ్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేసాం. ఇదే కాకుండా ఇంకా మనకి ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. లైక్ సింగిల్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు, ఓకేనా? లేదా అసలు ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళు ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. ఆ కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి గూడా మన కోచింగ్‌లో ఫ్లాట్ 50% ఆఫ్ ఇచ్చాం. అండ్ ఇంకా కొద్దిగా సర్వీస్ చేయాలి మనం అనే ఉద్దేశ్యంతో మనం ఏం చేస్తున్నామంటే, మన ఇండియన్ ఆర్మీలో లేదా ఇండియన్ నేవీలో అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అంటే మన ట్రై సర్వీసెస్‌లో వర్క్ చేసే వాళ్ళకి కూడా కొద్దిగా హైయర్ యాస్పిరేషన్స్ ఉంటాయండి. మేము కూడా యూపీఎస్‌సీ లాంటి ఎగ్జామినేషన్ లేదా స్టేట్‌లో ఉన్న గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్ రాయాలి అని చెప్పేసి ఉంటుంది. బట్ వాళ్ళకి టైం సరిపోదు. సరే ఎక్కడన్నా అక్కడో ఇక్కడో ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్నా గానీ, ఆ కోర్సెస్ ఎక్స్‌పైర్ అయిపోవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం గాబట్టి, మేమేం చేస్తున్నామంటే, మీరు ఆల్రెడీ మన దేశానికి సేవ చేస్తున్నారు. సో, మా అకాడమీ నుంచి అంటే వీఐపీ అంటే ఒక ఫ్యామిలీ అండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ ఏ కమర్షియల్ షిట్. ఓకేనా? బయట ఎన్నో కమర్షియల్ షిట్స్ ఉన్నాయి. ఓపెన్‌గా చెప్తున్నా. ఓకేనా? మనకి ఒక సామెత ఉంటది కదా! పిల్లికి బిచ్చం బెటర్ అని చెప్పేసి ఒక సామెత ఉంటది కదా! సో, బయట అకాడమీలన్నీ గూడా యూపీఎస్సీ అకాడమీలు దాదాపుగా ఇలానే ఉన్నాయండి. నేను ఈ అకాడమీ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, మన స్టూడెంట్స్ అందరికీ గూడా అఫోర్డబుల్ ప్రైస్‌లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో ఈ అకాడమీ స్థాపించాము. అండ్ అదే విధంగా మనం లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫుల్ కోర్స్ మీద ఇచ్చుకుంటూ వచ్చాం యూపీఎస్సీకి. ఓకేనా? బికాజ్ దిస్ ఈస్ అవర్ మెయిన్ ఎజెండా. సో, ఈ ఇయర్ ఏంటంటే కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకొస్తున్నామండి ఎడ్యుకేషన్‌లో. అంటే మనకి ఎక్కడ మాక్సిమం పాసిబిలిటీ ఉంటే మనం అక్కడ మన అంటే మన 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 ఇండియాకి లేదా మన స్టేట్‌లో సపోర్ట్ చేసే వాళ్ళకి అంటే ప్రజలకి రక్షణ కల్పించే వాళ్ళకి కూడా వి హావ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి అనిపించింది. సో, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్‌లో వర్క్ చేసేవాళ్ళు లేదా స్టేట్ పోలీస్, ఓకేనా? బీట్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే స్టేట్ పోలీస్‌కి కూడా మనం ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ అవర్ యూపీఎస్సీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి కూడా ఒక ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నామండి. బయట ఈఎంఐ ఆప్షన్ ఎందుకు ఇవ్వరో తెలుసా మీకు? ఎవరైనా గెస్ చేస్తారా? ఇప్పుడు బయట మీరు అకాడమీస్‌కెళ్లారనుకోండి, ఆఫ్‌లైన్ అకాడమీలకెళ్తే 1,50,000 పే చేయమంటారు. ఓకేనా? ఈఎంఐ ఏమన్నా ఉందా అంటే, ఈఎంఐ లేదండి. కావాలంటే మీకు 10,000 ఫీజు తగ్గిస్తాం అంటారు. ఈఎంఐ ఎందుకు వాళ్ళు పెట్టరంటే, మీరు ఈఎంఐ లాంటి ఆప్షన్ ఇస్తే వాళ్ళు దొరికిపోతారు. అంటే ఒక నెల ఈఎంఐ కట్టారనుకోండి, అరె! ఇక్కడ ఏం లేదురా పైన పటారం, లోన్‌లటారం అని చెప్పి మీకు అర్థమైపోద్దని చెప్పేసి మనకెక్కడ ఈఎంఐ లాంటి ఆప్షన్ ఇవ్వరండి. బట్ మనం ఎందుకు ఇంత ధైర్యంగా ఇస్తున్నామంటే, మన టీమ్ మీద ఉన్న నమ్మకం. వీఐపీ టీమ్ ఎప్పుడు గూడా ఎవరిని గూడా చీట్ జేసింది లేదు చరిత్రలో. గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ మన టీమ్ గురించి కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇస్తున్నామండి. ఓకేనా? దీనికి ఎన్నో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ ఈ బ్యాచ్‌లో జాయిన్ అయిన వాళ్ళు గూడా ఎంతోమంది విక్టిమ్స్ ఉన్నారు మన దగ్గర. కొంతమంది జ్యూస్ ఉంటది గదా! జ్యూస్ అకాడమీ దగ్గర కోచింగ్ తీసుకొని మోసపోయిన వాళ్ళున్నారు. అండ్ మన హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్ అకాడమీస్‌లో 1,50,000, 1,75,000 అలా తగలబెట్టుకున్న స్టూడెంట్స్ గూడా లాస్ట్‌కి మన దగ్గరకొస్తున్నారు. సార్ మేము మాకిప్పుడు బుద్ధొచ్చింది. మన వీఐపీఎస్ అకాడమీ గురించి మేము లేట్‌గా తెలుసుకున్నాం అని జెప్పేసి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ బ్యాచ్‌లో ప్రెజెంట్ ఆన్ గోయింగ్ బ్యాచ్‌లో. వి హావ్ మోర్ విక్టిమ్స్ అని జెప్పుకుంటా నేను. ఎందుకంటే బయట డబ్బులు తీసుకోవడం, మోసం చేయడం బాగా అలవాటయింది. బయట డబ్బులు తీసుకోవడం అండ్ అలాగే వాళ్ళు బ్యాచ్ అంతా కంప్లీట్ చేసుకొని, ఈ బ్యాచ్ బయటకొచ్చి కొత్త బ్యాచ్‌కి ఇక్కడ ఏం లేదురా అని చెప్పేలోపు ఇంకో బ్యాచ్ జాయిన్ అవుద్ది. ఎలా జాయిన్ అవుతున్నారు? అంటే ఈ యొక్క ఫేక్ ఇంటర్వ్యూ ఉంటది చూసారా? మనకి ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ అనే స్కామ్‌లో ఏదో ఇప్పుడు స్టూడెంట్స్‌కి ఇంటర్వ్యూ చేయడము, ఆ వీడియోలు పెట్టుకోవడం, బయట పేరెంట్స్ దాన్ని నమ్మడం, మోసపోవడం. ఇది అలవాటయిపోయిందనమాట. బయట మోటివేటర్స్ ఉంటారు చూసారా అండి? మోటివేటర్స్ ఎక్కడన్నా కనిపిస్తే మీకు యూపీఎస్సీ డైరెక్టర్లు దవడ మీద ఇచ్చి కొట్టండి. ఓకేనా? పైన పటారం, లోన లొటారం అండి. బయట మోటివేషన్ అనే ఒక స్కామ్‌లో, ఒక ముసుగులో పేరెంట్స్‌ని ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెస్మరైజ్ చేస్తున్నారనమాట. ఓకే. మా దగ్గర అదుంది, ఇదుంది అని చెప్పేసి మాయమాటలు చెప్పడం, స్టూడెంట్స్ దగ్గర దోచుకోవడం, వందల కోట్లు సంపాదించుకోవడం అనమాట. ఏమొస్తదండి? పోయేటప్పుడు మనం పట్టుకెళ్ళేది ఏముండదు. వాళ్ళది ఎప్పుడు గ్రహిస్తారు? దేవుడు ఆల్రెడీ అలాంటి వాళ్ళకి సగం శిక్ష ఇచ్చారు. ఓకేనా? అలాంటి వాళ్ళకి సగం శిక్షించిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ బుద్ధి మారదనమాట. ఓకేనా? బట్ మనం ఏం చేయలేం. మన అకాడమీ మనది. వి ఆర్ డూయింగ్ ద సర్వీస్ హియర్. అండ్ మా అకాడమీ గురించి మన స్టూడెంట్స్‌కి తెలుసు. మన స్టూడెంట్స్ మీరు అడిగి మీరు తెలుసుకోవచ్చనమాట. రైట్? యెస్. సో, ఇప్పటికి కూడా ఓపెన్‌గా చెప్తున్నానండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఓకేనా? అండ్ స్టేట్ పోలీస్ వికలాంగులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఓకేనా? మన అకాడమీలో 50% ఆఫ్ ఇస్తున్నాము. ఇది ఓపెన్‌గా అనౌన్స్ చేస్తున్నామండి. రైట్?
ఓకే. ఇదే గాకుండా ఇంకేం సపోర్ట్ చేయొచ్చు మా అకాడమీ తరపున అంటే, వి ఆర్ డూయింగ్ వన్ మోర్ థింగ్. యూపీఎస్‌సి కోచింగ్‌తో పాటుగా ఇప్పుడు మళ్ళీ మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ పడతాయి స్టేట్‌లో. ఓకేనా. బీట్ ఏపీ ఆర్ తెలంగాణ. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కోచింగ్ గూడా ఫ్రీ అనమాట. ఆల్రెడీ మన యాప్‌లో ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ ఉంది. అది ఏపీ అండ్ తెలంగాణలో కోర్స్ ఉంది. అది గూడా మీకు ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు మళ్ళీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం గూడా లేదనమాట. రైట్. సో ఒకసారి డీటెయిల్స్ చెప్తా చూడండి మీరు గూడా. మన బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. యూపీఎస్‌సి 2026 బ్యాచ్. ఎకానమీ మనకి 6 AM to 8 AM గాయత్రి మేడం చెప్తారు. జియోగ్రఫీ మనకి అతీక్ సార్ చెప్తారు 7 PM to 9 PM. ఇది ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ మధ్యలో 2 సెషన్లు మీరు ఒకవేళ అటెండ్ అయ్యే అవకాశం ఉంటే అటెండ్ అవ్వండి. లేదంటే ఇమీడియట్‌గా బ్యాకప్ రికార్డింగ్స్ మన యాప్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. సో 1 June నుంచి మన క్లాసెస్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఒక 1 వీక్ ఫ్రీ ఓరియంటేషన్ సెషన్లు కూడా మనం కండక్ట్ చేసాం. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆన్లైన్ కోచింగ్ అండి. బికాజ్ ఇది యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కాబట్టి మనకి మెటీరియల్ అంటే ఇప్పుడు మెటీరియల్ అంతా ఆబ్వియస్లీ మేము ఇంగ్లీష్లోనే ప్రొవైడ్ చేయగలం. సో మెటీరియల్ అంతా ఇంగ్లీష్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి జనరల్ తెలుగులో ఉంటుంది. అండ్ సిలబస్ అంతా కాంప్రహెన్సివ్గా మనకి యూపీఎస్సీ మెన్షన్ చేసినంతా కూడా కవర్ చేస్తారు విత్ లైవ్ క్లాసెస్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ చెప్తా అండి. చాలామందికి చాలా అకాడమీలు ఏం చేస్తాయంటే ఒకటేసారి కోర్స్ రికార్డింగ్ చేసేసుకొని పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట. అలా చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు అప్డేటెడ్ కంటెంట్ ఉండదు. మేమేమైనా పిచ్చోళ్ళం అండి. ఇప్పుడు మేము కూడా ఆ చిల్లర యాషాలు వేయొచ్చు అనమాట. కానీ ఆ చిల్లర యాషాలు వేయడం వల్ల మాకు వచ్చేది ఏం లేదు. ఓకేనా. మా అంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఏం చేసుకోవాలండి? ఆ డబ్బులు నేను పాపప్ సొమ్ము అంటాను నా భాషలో. ఎందుకంటే ఒక స్టూడెంట్ మనల్ని నమ్మొస్తున్నాడు. ఓకేనా. వాడికి మనం అవుట్‌డేటెడ్ కంటెంట్ ఇచ్చామనుకోండి ఏమొస్తది? ఏముండదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వీఐపీఐఎస్ అకాడమీ ప్రతిసారి కూడా లైవ్ క్లాసెసే కండక్ట్ చేస్తుంది. అండ్ ఈ లైవ్ క్లాసెస్ మీకు యాప్‌లో యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దీస్ ఆర్ నాట్ అవుట్‌డేటెడ్ క్లాసెస్. ఓకేనా. దిస్ ఈస్ ద థర్డ్ బ్యాచ్. ఓకేనా. దిస్ ఈస్ ద థర్డ్ లైవ్ బ్యాచ్ అనమాట. ఓకేనా. గ్రూప్ 2 కూడా ఆల్మోస్ట్ 8 బ్యాచెస్ మనం కండక్ట్ చేసామండి. 8 లైవ్ బ్యాచెస్ కండక్ట్ చేసాం మనం. ఓకేనా. సో అలా ప్రతిసారి లైవ్ క్లాసెస్ ఇవ్వాలి. ఆ లైవ్ క్లాసెస్ రికార్డింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఆ రికార్డింగ్స్ మన వీఐపీ లెర్నింగ్ యాప్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అండి. అండ్ డోంట్ కన్ఫ్యూజ్ ఇట్ విత్ ద ఫౌండేషన్ కోర్స్. ఓకేనా. దిస్ ఈజ్ నాట్ ద ఫౌండేషన్ కోర్స్. ఏదో ఇప్పుడు కొంతమంది ఉంటారండి బయట ఒక 25,000 పెడుతున్నారు. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అనమాట. లేదా ఒక 5,000 పెట్టేసి ఆ ఎన్సీఆర్టీలు చెప్పి పంపిస్తున్నారు అనమాట. ఆ ఎన్సీఆర్టీలు మనం ఎప్పుడో ఫ్రీగా చెప్పాం. ఓ 3 సంవత్సరాల కిందటే ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు అనే ఛానల్ స్టార్ట్ చేసింది నేనే. ఆ ఛానల్‌లో ఫ్రీ ఎన్సీఆర్టీలు ఇచ్చాం. అంటే 5,000 లేదా 25,000 వర్త్ కంటెంట్ అప్పుడే మీకు ఫ్రీగా ఇచ్చాం మేము. ఓకేనా. సో కావాలంటే ఇప్పటికి కూడా మన వీడియోలు ఉంటాయి చూడండి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. ఓకేనా. అండ్ సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తామండి. ఇంకా ఈ బ్యాచ్ వాళ్ళకి క్రియేట్ చేయలే. విల్ డూ ఇట్. అండ్ ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నాము. మీకు ఎటువంటి క్వరీస్ ఉన్నా డైరెక్ట్గా మన ఎడ్యుకేటర్స్ని అడిగే అవకాశం కల్పిస్తున్నాము. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నామని చెప్పాము కదా. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 1 డివైస్. గుర్తుపెట్టుకోండి. మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము. మీరు మమ్మల్ని మోసం చేయాలనుకుంటే మీ కోర్స్ మీరు కోల్పోతారు. అంటే చాలామంది ఏం చేస్తారు, అరే తక్కువకి వస్తుంది కదా అని 2-3 కొనుక్కుందాం అనుకుంటారు. అలాంటి ఆశలు అయితే దయచేసి మా దగ్గర వేయకండి. అండ్ అలా వేసి మీకు ఏమన్నా కోర్స్ యాక్సెస్ పోయింది అంటే అకాడమీ ఈస్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్. అది ముందే ఓపెన్గా చెప్తున్నా. రైట్. నెక్స్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. దీనికి కూడా చెప్పాను కదా. యూ కెన్ పే ఇన్ 2 EMIs. మీకు ఎవరైతే మనం 50% ఆఫ్ ఇస్తున్నామో కోచింగ్ మీద మీరు కూడా 2 EMIs పే చేసుకోవచ్చు అనమాట. ఓకే. రైట్. నెక్స్ట్ క్లాసెస్లో మనము సీసాట్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్తాం. రైట్. ఓకే. ఇది ఎక్స్ట్రా సపోర్ట్ ఆల్రెడీ చెప్పాం కదండి. మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ వాళ్ళకి అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ గ్రూప్ 2 కోచింగ్ ఆల్రెడీ మన యాప్లో ఉంది కాబట్టి వాటికి మేము ఆ కోర్స్ ఎంతైతే ఉందో అంతవరకు కూపన్ కూడా క్రియేట్ చేస్తాం. మీరు జస్ట్ ఆ యాప్ ట్యాక్సెస్ పే చేసుకుంటే సరిపోతుంది. రైట్. ఎస్. సో ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఎస్. మన ఫీజు వచ్చేసి స్టూడెంట్స్కి 75K ప్లస్ ట్యాక్సెస్ పే చేస్తారండి. ఓకేనా. అందరూ ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే. బట్ దీంట్లో మీకు 50% ఆఫ్ వస్తుంది. ఓకేనా. 50% ఫ్లాట్ ఆఫ్ వస్తుంది. సో యూ ఆర్ గోయింగ్ టు పే 50% ఫీజ్ ఆన్ దిస్ ప్లస్ ట్యాక్సెస్ ఆర్ కామన్ ఫర్ యూ ఆల్. ఓకే. ఎస్. నెక్స్ట్ చూడండి ఓపెన్ ఛాలెంజ్. మీలో ఎవరన్నా మంచిగా చదివే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉండి ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ క్రాక్ చేస్తే 10 lakhs రూపీస్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆర్ అకాడమీ. ఓకేనా. నమ్మకం లేకపోతే ఈ వీడియో మీరు సేవ్ చేసుకోండి. తర్వాత మేము ఇవ్వలేదంటే యూ కెన్ ప్రొసీడ్ లీగల్లీ. ఓపెన్గా చెప్తున్నాం మేమే. రైట్. ఓకే. నెక్స్ట్ చూడండి మన టీం గురించి ఒకసారి చెప్తాను. వీ హ్యావ్ అబ్దుల్ అతీక్ సార్ హియర్. సార్ యూపీఎస్సీ మెయిన్స్ 6 సార్లు రాశారు. 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అండ్ ఈజ్ అ గుడ్ మెంటర్. రీసెంట్గా సార్ యొక్క మెంటర్షిప్లో ఒక ఐపీఎస్ ర్యాంకర్ దీప్తి చౌహాన్ గారు కూడా వచ్చారు.
వెంకటేష్ సార్ యూపీఎస్సీ 2020 ఇంటర్వ్యూకి వెళ్ళారు అండ్ హీఈస్ ఆల్సో ఏ గ్రూప్ 1 ర్యాంకర్ ఫ్రమ్ తెలంగాణ. శ్రీకాంత్ సార్ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అండ్ మల్టిపుల్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు. గౌరీశంకర్ సార్ 4 మెయిన్స్ రాశారు, మల్టిపుల్ ఫారెస్ట్ సర్వీస్ రాశారు. సేమ్ మనోజ్ సార్ 4 మెయిన్స్ రాశారు. సూర్య సార్ 3 మెయిన్స్ రాశారు. పవన్ సార్ ఆల్రెడీ జీఎస్టీ ఇన్స్పెక్టర్ అండ్ 2 యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు. మణికాంత్ సార్ మనకి యూపీఎస్సీ మెయిన్స్ రాశారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ గాయత్రి మేడం అండ్ అనిరుద్ సార్ ఇక్కడ పాలిటీ ఎక్స్పర్ట్ అండ్ ఎకానమీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఐఎమ్ రైట్ నౌ మేనేజింగ్ ఆల్ అవర్ టీమ్ అండ్ మన స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో రైట్, నెక్స్ట్ ఎస్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే, సో మన ప్రీవియస్ వర్క్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చూపించున్నాము. కాకపోతే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక పని చేస్తాను మీకు. ఆల్రెడీ మన క్లాసెస్ స్టార్ట్ అయినాయి అన్నాను కదా, ప్రతి సబ్జెక్టుకు కూడా ఫస్ట్ 3 క్లాసెస్ మీరు ఫ్రీగా చూడండి. సో దట్ యుల్ నో ద క్వాలిటీ ఆఫ్ విఐపిఐఎస్ అకాడమీ. అది ఎలా చూపిస్తారు. ఎస్, మీరు మనం విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ సెక్షన్కి వస్తే ఇక్కడ మీకు టార్గెట్ యూపీఎస్సీ 2026 అని ఒకటి కనిపిస్తుంది. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే కంటెంట్లోకి రండి. కంటెంట్లోకి వస్తే ఆల్రెడీ 5 days సిలబస్ ఓరియంటేషన్ చెప్పాం కాబట్టి ఈ 5 మీకు అన్లాక్ చేస్తున్నాయి. మీరు ఫస్ట్ సిలబస్ మీద అవగాహన తెచ్చుకోండి. అండ్ అలాగే ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కాబట్టి ఆన్సర్ రైటింగ్ కూడా ఎలా రాయాలి అని చెప్పేసి మీకు ఇక్కడ ఈ వీడియోలో తెలుస్తుంది. నెక్స్ట్ ఎకానమీ క్లిక్ చేయండి. ట్యాక్సేషన్ స్టార్ట్ చేశారు. ఓకేనా? మీకు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అన్లాక్ చేస్తున్నాయి. 3 ఫ్రీగా వినండి. రైట్? నెక్స్ట్ జియోగ్రఫీ 3 క్లాసెస్ అయినాయి. 3 క్లాసెస్ ఆర్ ఆల్రెడీ అన్లాక్డ్. నెక్స్ట్ ఎథిక్స్ 2 క్లాసెస్ అయినాయి. ఇప్పుడు 11 o'clock సెషన్ ఉంది. 3rd క్లాస్ అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓరియంటేషన్ అయింది అండ్ ఇవాళ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఓకే, ఫస్ట్ 3 క్లాసెస్ అవి కూడా అన్లాక్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కొంతమంది ఉంటారు, సార్ ఏంటి 4 సబ్జెక్టులు చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు బాబు 4 సబ్జెక్టులు కాదమ్మా, ఇక్కడ ఫస్ట్ మీకు ఒకటేసారి అన్ని సబ్జెక్టులు మనం అంతమంది చెప్తే మీకు ఒక రోజులో మీరు ఏం కవర్ చేసుకుంటారు. అందుకే ఒక 4 సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేశాము. ఈ 4 కంప్లీట్ అయిన తర్వాత మీకు అంటే ఈ 4గిట్లో ఏదైతే మనకి త్వరగా కంప్లీట్ అవుతుందో దాన్ని ఇంకో సబ్జెక్ట్ రీప్లేస్ చేస్తుంది. లైక్ హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, పాలిటీ, ఎస్ఏ, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్, పాలిటీ ప్లస్ ఐఆర్ అలా మనకి రీప్లేస్ అవ్వకుంటూ వెళ్తాయి అనమాట. ఎప్పుడైతే ఒక క్లాస్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుందో అలాగా. రైట్? సో ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే మీ నేమ్ ప్లస్ యూపీఎస్సీ 2026 అని చెప్పి, ఒకవేళ మీరు ఆర్మీలో పనిచేస్తే ఆర్మీ అని మెన్షన్ చేయండి, నేవీ అయితే నేవీ, ఎయిర్ ఫోర్స్ అయితే ఎయిర్ ఫోర్స్, స్టేట్ పోలీస్ అయితే స్టేట్ పోలీస్ అని మెన్షన్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా? అండ్ మేము ఒక 50 మెంబర్స్కి డెఫినెట్గా మన అకాడమీ నుంచి సపోర్ట్ చేస్తాము, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ వస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద డెఫినెట్గా విల్ టేక్ 50 స్టూడెంట్స్ టు అవర్ అకాడమీ ఫర్ యూపీఎస్సీ 2026 బ్యాచ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఈఎంఐ అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఓకేనా? అండ్ డెఫినెట్గా ఐడి కార్డు కూడా మేము వెరిఫై చేస్తామండి. బికాజ్ కొంతమంది ఏంటంటే ఏదో ఒకటి ఫేక్ చేద్దాం అనుకుంటారు. బట్ దయచేసి అలా మోసాలు చేయకండి. ఓకేనా? అలా మోసాలు చేస్తే మీరు బాగుపడరు, మేము బాగుపడలేం. ఓకేనా? సో మేము మీకోసం సపోర్ట్ చేస్తున్నాం జెన్యున్గా, ఓపెన్ హ్యాండ్స్తో. సో యూ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. అండ్ నేను కాల్ ఎగరేసుకొని మరీ చెప్తున్నానండి, విఐపిఐఎస్ అకాడమీ డైరెక్టర్ పద్మ విష్ణు అశోక్ కుమార్ లాంటి డైరెక్టర్లు మీకు ఎక్కడా కూడా దొరకరు. ఓకేనా? యూ ఎంక్వైర్ నా గురించి ఒకసారి మన పాత స్టూడెంట్స్ని అడగండి, హౌ ద క్వాలిటీ ఆఫ్ విఐపిఐఎస్ అకాడమీస్ అని చెప్పేసి. ఓకేనా? ఏదో మేము మీ దగ్గర డబ్బులు తీసుకొని ఏదో మోసం చేద్దామనే ఇంటెన్షన్ అయితే వీ హ్యావ్ 0%. విఐపి ఈజ్ ఆల్వేస్ ఏ ఫ్యామిలీ. మనం అందరం ఒక కుటుంబం లాగా ఉండాలి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళేలాగా ఉండాలి. ఓకేనా? ఏదో మీరు డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు తీసేసుకొని వెళ్ళు క్లాసెస్ చూడు అయిపోయింది అని చెప్పి ఈ యాటిట్యూడ్ ఎవరికి ఉండదు అన్నమాట. రైట్? సో మేము జెన్యున్గా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా జెన్యున్గా ఉంటే వీ విల్ అప్రిషియేట్ దట్. రైట్? ఎస్. అండ్ రీసెంట్ టెస్టిమోనియల్స్ అండి. దిస్ ఇస్ లాస్ట్ టైం మన అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్ యొక్క టెస్టిమోనియల్. ఈవెన్ వీడియో కూడా ఇచ్చారు, తను పెద్ద టెస్టిమోనియల్ రాశారు. అండ్ చెప్పాను కదా చాలామంది విక్టిమ్స్ జాయిన్ అవుతున్నారని చెప్పేసి. సో వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో అలా అనమాట. ఇంకా మెనీ అదర్ టెస్టిమోనియల్స్ అన్ని మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మీరు ఇన్స్టాకి వెళ్తే మొత్తం మన బండారం అంతా అక్కడే ఉంటుంది. ఓకేనా? మన స్టూడెంట్స్ ఇచ్చిన పాజిటివిటీ అంతా మీకు అక్కడే కనిపిస్తున్నాను. రైట్? ఎస్. సో లెట్స్ క్రాక్ 2026 అండి. ఓకేనా? లెట్స్ క్రాక్ 2026. మీరు ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారు, యూ హ్యావ్ ద టాలెంట్, మీరు ఆల్రెడీ 50% సక్సెస్ఫుల్ మీ లైఫ్లో. ఓకేనా? అండ్ ఇంకో 50% ఇంకా మీకు అనుకున్న జాబ్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు వర్క్ దట్ 50%. ఓకే? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.